హాయ్ ఫ్రెండ్స్, దీపావళి స్పెషల్ ఇవాళ మేము చేసుకుంది జాంగ్రీ అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా. మన మినపప్పు ఇడ్లీ పిండి రుబ్బినట్టు గట్టిగా, గారెల కంటే కొంచెం ఎక్కువగా మెత్తగా రుబ్బాలి, కానీ గట్టిగా ఉండాలి పిండి కన్సెక్షను. తర్వాత దాన్ని బట్టి మీరు ఎలా వేసుకోవాలో చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, చిన్న గ్లాసు పప్పు నానబెట్టుకున్నాం, టీ గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాం, 2 గంటలు నానబెట్టుకున్నాం. దాన్ని మిక్సీలో వేసుకుంటున్నాం. ఇంతకుముందు మేము చూసినప్పుడైతే చేత్తో రుబ్బేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలో ట్రై చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. మెత్తగా గట్టిగా రుబ్బుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసాము. ఇడ్లీ పిండి కన్నా అంతకన్నా గట్టిగా రుబ్బుకోవాలి. గారెపిండి కన్నా కొంచెం మెత్తగా రుబ్బుకొని గట్టిగా తీసుకోవాలి. చూడండి, ఆ పిండిలో ఒక చిటికుడు మిఠాయి రంగు కలుపుతున్నాను. మినప్పిండి అదంతా కలుపుకున్నాక అదంతా చూడండి, కలర్ మనకు నచ్చి, మనకు లైట్గా కావాలంటే లైట్గా, డార్క్ కావాలంటే డార్క్. నేను అలా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గిన్నె పెట్టి ఒక గ్లాసు పంచదార, చిన్న గ్లాసు, అదే గ్లాసుతో చిన్న గ్లాసు పంచదార నానబెట్టుకున్నా. అంటే కొంచెం పిండే కదా అని చెప్పి కరిగినాక లైట్ పాకం వచ్చినాక దాంట్లో యాలక్కాయ కొట్టుకున్నాము. మనకు కలర్ కావాలి కాబట్టి ఒక చిటికుడు కలర్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, వేసేస్తున్నాను. చిన్నది పాల కవర్ ఉంటే దాంట్లో వేసేసి సన్న బెజ్జం పెట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ట్రై చేస్తున్నాను. నా చిన్నప్పుడు చేసేవాళ్ళు కానీ నేను చేయలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగానే వచ్చినాయి. చాలా టేస్ట్ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చాలా కష్టం అనుకుంటారు, కానీ చేసే విధానం తేలిగ్గా, ఒకసారి పోయినా రెండోసారి వస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఫస్ట్ టైమే నాకు అలా వచ్చిందంటే చూడండి. కాలిన తర్వాత ఆ పంచదార పాకులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. గట్టాగా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ అలా వేసేసాను ఫ్రెండ్స్. కాలిన వేడి మీద వేయాలి. చూడండి, నాకు ట్రై చేశాను కాబట్టి ఆ ఆకారం కొంచెం రాకపోవచ్చు, కానీ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మీరు కూడా ట్రై చేయండి. జాంగ్రీ టైప్ లాగా వచ్చింది, కానీ ఆ చుట్టూ రావాలంటే కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇవ్వండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు. చూడండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చేసేయండి. స్వీట్ చక్కగా ఈ దీపావళికి అందరూ బాగుండాలి. అగరత్తులు కాల్చేవాళ్ళు దీపాలు వెలిగించేటప్పుడు కానీ, బాంబులు కాల్చేటప్పుడు కానీ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండి, అందరికీ తెలుసు కానీ మనం కూడా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండి కాల్చుకోవాలి. అందరూ బాగుండాలండి, అందులో కూడా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.